ఛానల్ హంపి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హంపి అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక చారిత్రక కట్టడం. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది మరియు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడ అనేక చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. హంపి విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు వర్ధిల్లింది. హంపిలో అనేక దేవాలయాలు, రాజభవనాలు, ఇతర స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో విరూపాక్ష దేవాలయము, రాతి రథము, హజరా రామ దేవాలయం ముఖ్యమైనవి. హంపిలో ఉన్న విరూపాక్ష దేవాలయము శివునికి అంకితం చేయబడింది. ఇది హంపిలో ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. హంపి చుట్టూ కొండలు, ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. హంపి చుట్టూ కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. శివుడు, పంపాదేవిల వివాహం ఇక్కడ జరిగిందని చెబుతారు. సైన్స్, నమ్మకం ఈ రెండు వేరువేరు విషయాలు. చాలాసార్లు ఈ రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి. ఆ సమయంలో ఒక అంశంపై సరైన వివరణ ఇవ్వడం చాలా కష్టం. కొన్ని సమయాల్లో నమ్మకాలు శాస్త్రీయ ఫలితాలకు సరిపోలే విధంగా ఉంటాయి. కానీ కొన్ని సమయాల్లో మాత్రం మనం చూసే విషయాలు సైన్స్కు కూడా ఎప్పటికీ అంతుపట్టినవిగా అనిపిస్తాయి. మిస్టరీ అనే పదం మాత్రమే వీటికి సరైన నిర్వచనంగా మిగులుతుంది. ఈ జాబితాలోకి వస్తాయి హంపిలోని విఠల దేవాలయం, అందులోని సంగీత స్తంభాలు. ప్రాచీన కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉన్న విఠల దేవాలయము, అందులో ఉన్న సంగీత స్తంభాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హంపిలో ప్రధాన ఆకర్షణలో ఒకటైన ఈ ఆలయం చరిత్రపరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో గొప్పది. ఈ ఆలయం అందం గురించి వర్ణించేందుకు పదాలు కూడా చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆలయ పరిసరాలు అనేక మండపాలు, మందిరాలు, ఇతర దేవాలయాలు విస్తారమైన సమ్మేళనంగా ఉంటాయి. దేవరాయ రెండవ పరిపాలనలో 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఈయన ఒకరు. ఈ ఆలయాన్ని విఠలకు అంకితం చేశారు. దీనిని విజయ విఠల ఆలయం అని కూడా పిలుస్తారు. విఠలను విష్ణు అవతారం అని అంటారు. ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు విఠల రూపానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నట్లు అనిపించడంతో విష్ణువు ఎంతో నిరాడంబరమైన పందర్పూర్కు విఠల రూపంలో వెళ్ళిపోయినట్లు చెబుతారు. హంపిలోని విఠల ఆలయంలో విగ్రహం ఉండకపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ ఆలయంలో రథం, సంగీత స్తంభాలు వంటి అందమైన రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణాల హస్తకళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటిని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న రంగమండపం 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఈ స్తంభాలు సంగీత శబ్దాలను వినిపించడం విశేషం. వీటిపై సున్నితంగా తడితే శ్రావ్యమైన శబ్దాలు వినిపిస్తాయి. దీనిని మీరు స్వయంగా వినవచ్చు. ఈ మండపంలో అనేక ప్రధాన స్తంభాలు కూడా ఉన్నాయి.